ముందుకు వద్దాం సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ మీరు బటన్ నొక్కి ఎన్ని సంక్షేమ పథకాలు అయితే ప్రవేశపెట్టారో అది నా పెన్షన్తో ఒక్క పెన్షన్తో ఇవన్నీ సమానం అని అనేసారు ఒక మాట. నిజమే అంటారా? మీరేం చెప్తారు? టెక్నికల్ గా ఆయన మాట్లాడదలుచుకుంది ఏంటంటే, జగన్ గారు ఏమంటారు, ప్రతి ఏటా నేను ఒక 60,000 కోట్ల రూపాయలు, 50 నుంచి 60,000 కోట్ల రూపాయలు నేను డిపి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ఏదైతే డిపిటి ఉందో ఆ పద్ధతిలో నేను ప్రజలకు ఇచ్చాను అని ఘనంగా చెప్పుకుంటావు కదా. దాని విలువ ఎంత అంటే సంవత్సరానికి 50,000 నుంచి 60,000 కోట్లే కదా. 2,50,000 కోట్లు నేను చేశాను అంటాడు జగన్ గారు 5 ఏళ్ల కాలంలో. కానీ ఈయన చెప్పేది ఏంటంటే, ఒక్క పెన్షన్స్ 4,000 రూపాయలు పెంచారు కదా, అది టెక్నికల్ గా ఎన్నికల హామీ కానీ యాజ్ టీజ్ అమలు చేస్తే 40,000 కోట్లు. నిజానికి అంత చేయలేదులే. అంటే బీసీ మహిళలకు వీళ్ళందరికీ 50 ఏళ్ళకి ఇస్తానని ఇవ్వలేదు. రెండోది ఒక 2 లక్షలు 3 లక్షలకు తగ్గించినట్టున్నారు గతంలో రేషనలైజ్ చేసే పేరుతో. ఏదైనా ఆయన లాజిక్ ఏంటంటే, నువ్వు అన్ని పథకాలు కలిసి ఇచ్చి నేను పెన్షన్తో ఇస్తున్నానని చెప్పదలుచుకున్నాడు. నా పాయింట్ ఏంటంటే, ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ, కాలం గడుస్తున్న కొద్దీ గతానికి ఇప్పటికి చాలా తేడా ఉంటుంది. 15, 18, 20 ఏళ్ల క్రితం ఒక ఎంప్లాయీ జీతం 9,000 రూపాయలు 20 ఏళ్ల క్రితం. ఇప్పుడు అదే ఎంప్లాయీ జీతం 1,50,000 రూపాయలు. ఇప్పుడు 1,50,000 ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు 9,000 ఇస్తూ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రోసయ్య గారు ఉన్నప్పుడు 9,000 జీతం. ఇప్పుడు జగన్ గారు నువ్వు ఆఫ్టర్ ఆల్ 9,000 రూపాయలే జీతం ఇచ్చావు, నేను 1,20,000 ఇచ్చాను, నీకు నాకు పోలిక ఏంటంటే అర్థం ఉందా? ఎందుకంటే ఆ రోజు 9,000 ఎక్కువ, ఈ రోజు 1,20,000 తక్కువ అయిపోయింది. ఆ 9,000 చిల్లర తీసుకునే జీతం తీసుకునే ఎంప్లాయీ ఈరోజు 1,12,000 వచ్చినా ఇంకా నాకు డిఏ రాలేదే అంటాడు. అంటే ఆ రోజు 9,000 ఎక్కువ, ఈ రోజు 1,12,000 తక్కువ. పాయింట్ ఏంటంటే, చంద్రబాబు గారు అర్థం చేసుకోవాల్సింది, ఆయనకు అర్థమైంది, నువ్వేది బటన్ నొక్కేది నేను అంతగానే చేశాను అంటారు. ఆ లాజిక్ అది, కానీ ప్రజలు అటు అర్థం చేసుకోరు. ఇప్పుడు 200 రూపాయల పెన్షన్ అడుగుతుంది కదా ఒకప్పుడు, 200 నుంచి 2,000 నుంచి 3,000 ఎందుకు అయింది, 3,000 నుంచి ఇప్పుడు 4,000 ఎందుకు అయింది? కాబట్టి కాలం మారుతున్న కొద్దీ, అభివృద్ధి జరుగుతున్న కొద్దీ పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు ఆ రోజు కూర్చునేసి నా గొప్పతనం అనుకుంటే కుదరదు. కాబట్టి ఖచ్చితంగా జగన్ గారి కన్నా మీరు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కువ కూడా అప్పులు చేస్తున్నారు కదా, బడ్జెట్ కూడా పెరిగింది కదా. జగన్ గారి బడ్జెట్ కానీ ఇప్పుడు 40,000 కోట్లు బడ్జెట్ పెరిగింది. అప్పులు కావచ్చు, ఆదాయాలు కావచ్చు పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. 3,22,000 కోట్లు, గతంలో 2,30,000 కోట్లు, 1,00,000 కోట్లు పెరిగింది బడ్జెట్. ఆదాయం కూడా పెరిగింది కదా డెవలప్మెంట్ వాటితో పాటు. కాబట్టి ఆ లాజిక్ కుదరదు. కాకపోతే చంద్రబాబు గారి మీద ఒత్తిడి ఉంది. అదేంటంటే, సంక్షేమ పథకాలు ఇంకా అమలు చేయలేదు, ఇంకా చాలా ఉన్నాయి కదా. అమ్మఒడి ఉంది, రైతు భరోసా ఉంది. ఇది కాకుండా ఈయన సొంతంగా ఇచ్చినటువంటి తల్లి ఆడబిడ్డ నిధి 18 సంవత్సరాల అమ్మాయికి 1,500 రూపాయలు నిరుద్యోగ వృత్తి, ఇది అదనం ఈయన ఇచ్చినట్టు ఆల్రెడీ అమలు అవుతుంది ఆగిపోయినట్టు అమ్మఒడి అండ్ రైతు భరోసా. కాబట్టి ఇది ఎక్కువ అయ్యేసరికి ప్రజలకు లోనయ్యి ప్రజలు కొంచెం కన్విన్స్ చేయడం కోసం ఆయన అన్ని ఇచ్చింది కలిసి నేను ఒకటే ఇస్తున్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. రాజకీయంగా మంచిదే, బట్ అది ప్రజలేమో అంత నమ్ముతారని అనుకోరు.